గ్రామాల్లో ఎన్నికల హడావుడికి వేలైంది. అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగురంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాల వారీగా కలెక్టర్లు, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ ప్రచురించారు. పూర్తి సమాచారంతో సదరు గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమర్పించింది. వాటి ఆధారంగా రిజర్వేషన్లను సూచిస్తూ ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ను సిద్ధం చేయనుంది. ఈ మేరకు ఆయా విభాగాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ ప్రక్రియను పూర్తి చేసి రేపు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఎస్ఈసీ విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే జరిగితే బుధవారం నుంచే తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు ఇటీవలే సమావేశమై సమీక్షించింది. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 3 దశల్లో ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఆయా మండలాల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఏ దశలో ఎక్కడ ఎన్నికలు నిర్వహించాలన్న కార్యాచరణను కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యుల తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న, రెండో దశ 15న, మూడో దశ 19న చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో దశ ఎన్నికలకు ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు.